గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. ఆది కాండము 11వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో యెహోవా, ఈ ప్రజలందరూ ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. థ్యాంక్ యూ అండి, వందనాలు, స్తుతులు, స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, మీ దయాకరణ కడస్మాప నుంచి మమ్మల్ని రక్షించదాత్మైంది. ఈ యొక్క కీర్తన ప్రకారం మేము పాటించలాగా, మేము దీవించలాగా మమ్మల్ని అందరినీ దీవించండి. మీకు గంట మహిమ ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసు అత్యున్నత నామములో హృదయపూర్వక ప్రార్థించి అడిగిపోయింది. థ్యాంక్ యూ అండి, ఆల్ బెస్ట్. ఆది కాండం 6వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే ఇదిగో యెహోవా, ఈ జనమందరూ ఒకటే, వీరికి భాష ఒకటే, వీరు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఏం పని? జనమందరూ ఒకటే, భాష ఒకటే. ఏం పని ఆరంభించారంటే పెద్ద గోపురం, భూమికి ఆకాశమునకు అంటూ బాఫెలు గోపురం కట్టాలని అనుకున్నారు. మనం బాఫెలు గోపురం కట్టి మనం అందరం ఒకే చోట నుండి మనం పేరు తెచ్చుకుందాం. ఏం కట్టి? బాఫెలు గోపురం కట్టి పేరు తెచ్చుకుందామని వాళ్ళు పెద్ద గోపురం, బాఫెల్ అనే పేరు లేదప్పుడు, పెద్ద ఆకాశం అంటూ పెద్ద గోపురం కట్టి పేరు తెచ్చుకుందామని వారు అనుకొని వాళ్ళు మొదలుపెట్టి ఉన్నారు బాఫెలు గోపురం కడతాకి. ఇంకా ఆకాశానికి ఎంతో దగ్గర లేదు, సగం ఆకాశానికి భూమికి మయాన సగం ఎత్తు వరకు వెళ్ళి ఉంటుంది. అప్పుడు యెహోవా చూసి, ఇదిగో ఈ ప్రజలందరూ ఒకటే, వారి భాష ఒకటే, వీరు చేయు పని మొదలుపెట్టి ఉన్నారు. ఈ పని మనం ఆపివేద్దాం. ఎందుకంటే వాళ్ళు పేరుకి తెచ్చుకోవాలని అనుకున్నారు కాబట్టి. అదే కనుక యెహోవాకు పేరు తీసుకొద్దామని అంటే ఆ బాఫెలు గోపురం కట్టడం ఆగిపోయేది కాదు. అలా అనుకోలేదు. మనం పేరు తెచ్చుకుందామని వారు అనుకున్నారు. అది దేవుడు చూసి అక్కడ వారందరి భాషలు తారుమారు చేశాడు. ఒకరి భాష ఒకరికి తెలియదు, ఒకరి భాష ఒకరికి తెలియదు. ఎవరి భాష అక్కడ ఎంతమందితో ఉన్నారో అన్ని భాషలు పుట్టించాడనమాట. అప్పుడే భాషలు ప్రారంభం. అంతకుముందు మాత్రం ఒకే భాష ఉండేది, ఆ భాష ఒకటే. అయితే ఈ బాబెల్ గోపురం కట్టి మనం పేరు తెచ్చుకుందామని ఎప్పుడైతే అన్నారో అప్పుడు అక్కడ భాష తారుమారు చేశాడు. అలాగా అప్పటి నుంచి ఆ స్థలానికి ఒకరి భాష ఒకరికి తెలియదు కదా, అప్పుడు గోపురం కడతాం మానేశారు. మానేసి ఎక్కడట్టు చెల్లా చెదరైపోయారు. అక్కడ అప్పుడు ఆ స్థలానికి ఆ గోపురానికి బాఫెల్ గోపురం అని పేరు పెట్టబడింది. అప్పటి నుంచి మనం అందరం రకరకాల భాషలు, రకరకాల ప్రజలు, ఈ విధంగా జాతులు మారాయి. అలాగే కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం, 37వ అధ్యాయము 6వ వచనం. నీ వెలుగు వలె నీ నీతిని నీ మధ్యాహ్నం వలె నీ పచ్చం చేసండి. వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేయును. నిర్దోషత్వమును, నీతికి కర్త, కర్మక్రియ ఆయనే, నీతిని ప్రేమించేవాడు ఆయన. కీర్తన గ్రంథం 11:7 చెబుతున్నాడు ఏమంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, ఆయన నీతిని మాత్రమే ప్రేమిస్తాడంట. అంటే నీతిమంతులను ప్రేమిస్తాడంట. సో బుద్ధి గలవారు ఆయన ముఖ దర్శనం చేస్తారంట. అన్నారండి. మనము బాఫెలు గోపురం కట్టినట్టుగా మనకి పేరు తెచ్చుకోవడం కాదు, యెహోవాకి పేరు తెచ్చినట్లు మన జీవితం ఆయన్ని ప్రకటిద్దాం. అటు మన అందరికీ దేవుడు దయచేయను కాక. చిన్న ప్రార్థన చేస్తుందండి.
హల్లెలూయా స్తోత్రం 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 తండ్రికి మన పరిశుద్ధతను మేము అక్కడ గడిచిన మా పని నుంచి మేము రక్షిస్తుంది అక్కడ మేము తెచ్చింది ఉదయం సాయంత్రం మా పని పట్ల ఎంత ప్రయాణం లేదు మా ఎంత చూడండి మమ్మల్ని నడిపించింది బడమే సుదర్శనం ముగిలిటి చూస్తున్న వాడిని సుదర్శనం ముగిలిడ్చాను నన్ను నమ్మకం దారుదంతులు నూరంతులు ఫలించమిండదు మీకంతా మహిమ ప్రారంభించింది ప్రతి అవసరం కూడా క్రీస్తు మహిమేశ్వరం తెచ్చుకుని నజరేసు అత్యున్నతంలో హృదయపని ప్రార్థించాడు ఈ పొందినాం తండ్రి ఆమెన్. థ్యాంక్ యూ అండి. సుదర్శనం ముగిలిడ్చండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. నేను రాజమండ్రి ఆర్యాపురం మోగసందు బైబిల్ కాలేజీలో ఉన్నాను. ఇప్పుడు వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. Record button. Double tap to activate.